ఓకే. వర్షాకాలంలో ముఖ్యంగా చేసే పొరపాట్లు ఏమిటి అంటారు? వర్షాకాలంలో అదే బేసిక్‌గా చెప్పినట్టు బేసిక్‌గా హ్యాండ్ వాషింగ్ షుడ్ బి గుడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్స్ కమ్స్ బికాస్ ఆఫ్ ద పూర్ హ్యాండ్ వాషింగ్. ఆ సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలి. మూడవది వ్యాక్సిన్‌లు వేసుకోవడం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే వ్యాక్సిన్ నాకు కాదు, ఇట్ మే నాట్ బి ఫర్ మీ అనుకుంటారు. వ్యాక్సిన్ అనేది ఫర్ ఎవ్రీబడి. ఈవెన్ కొన్ని గ్రూప్స్లో ఇట్స్ కంపల్సరీ, బట్ అదర్ గ్రూప్స్ మీరు వాలంటరీ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ప్లస్ అవాయిడింగ్ స్మోకింగ్ కంటిన్యూ చేయడము, ప్లస్ అవాయిడ్ అంటే ఆహారం సరిగ్గా తీసుకోకపోవడము, ప్లస్ ఇన్నలర్ సరిగ్గా వాడకపోవడం. ఎస్పెషలీ ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ అలర్జిక్ పేషెంట్స్లలో లేదంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో చాలా కామన్ కాబట్టి మీరు రెగ్యులర్గా వాడే మందులు వాడకపోవడం, ఇన్నలర్స్ లాంటివి వాడకపోవడము, వీటి వల్ల ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో యూజ్ యువర్ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్స్. అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఇన్వర్ట్స్ కావచ్చు, డయాబెటీస్ సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు, అవన్నీ రెగ్యులర్గా వాడండి. ప్లస్ అవాయిడ్ అన్నెసరీ ఎక్స్పోజర్ టు అదర్ పర్సన్స్, ఇన్ఫెక్టెడ్ పర్సన్స్. మాస్క్ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం ముఖ్యం. అండ్ వ్యాక్సిన్స్ తీసుకోండి. ఓకే సార్. ట్రై టు హ్యాండ్ వాషింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ సంతులన ఆహారం, వేడివేడి ఆహారం తీసుకోండి, నాట్ ప్రిజర్వ్డ్ ఫుడ్. ఓకే సార్. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఇంట్లో చిట్కాలు చేస్తుంటారు. సో ఆ చిట్కాలు నిజంగా పనిచేస్తాయా? కోల్డ్ అండ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటి వాటికి కొంత తాత్కాలిక ఉపశమనానికి పనిచేయచ్చు. అంతేగాని అవి వాడంతట వాటిని వైరస్ని చంపవు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. కోవిడ్ టైంలో ఐ హావ్ సీన్ సో మెనీ వాట్సాప్ ఫార్వర్డ్స్ వేరు వెల్లుల్లి ద్రవాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ఇవన్నీ వైరస్ చంపేస్తాయని చాలాసార్లు వినడం జరిగింది. బట్ నథింగ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ కిల్స్ వైరస్. వైరస్ని అలా కిల్ చేయాలి. వైరస్ని కిల్ చేయాలంటే యువర్ ఓన్ ఇమ్యూనిటీ విల్ కిల్ ద వైరస్, ఆర్ సమ్టైమ్స్ వీ హ్యావ్ టు యూస్ స్పెసిఫిక్ యాంటీవైరల్. బట్ ఎస్, డెఫినెట్లీ కఫం తగ్గించడంలో ఆర్ గొంతు ఇరిటేషన్ తగ్గించడంలో కొన్ని మీ హోమ్ చిట్కాలు పనిచేయచ్చు. సో ఫర్ ఎ టెంపరరీ రిలీఫ్ ఆఫ్ సిమ్టమ్స్ ఇట్ మైట్ హెల్ప్. ఓకే సార్. ఈ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వేడి నీళ్లు తాగడం మంచిదా? ఎంతవరకు మంచిదని? వేడి నీళ్ళ కంటే కూడా శుభ్రమైన నీళ్ళు తాగడం ముఖ్యం. దట్ ఈస్ వాట్ ఈస్ గుడ్ వర్క్. వేడి నీళ్ళ వల్ల ఎక్కువ వచ్చే బెనిఫిట్స్ ఏం లేవు. మరి వేడి నీళ్ళు తాగితే ఒక్కోసారి గొంతు కాలిపోవచ్చు. దట్ ఈస్ నాట్ ద థింగ్. గోరువెచ్చని నీళ్ళు తాగడం ద్వారా కొన్నిసార్లు మీకు జలుబు లాంటిది లేదంటే గొంతు ఇరిటేషన్కి కొంచెం హెల్ప్ చేయొచ్చు. బట్ గుడ్ హైడ్రేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ good hydration, అంటే 2 to 3 liters of water is more important than what you are drinking. So I tell my patients during viral infections, please take 2 to 3 liters of water. చాలాసార్లు అడుగుతూ ఉంటారు ఓపీలో, సార్ నేను వేడి నీళ్ళే తాగుతున్నాను సార్ అంట. వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. అట్లాంటి ఫ్రిడ్జ్లోంచి నీళ్ళు తాగమని చెప్పట్లేదు. బట్ నార్మల్ ప్యూర్ వాటర్ అంటే అట్లాంటివి తాగుతారు. బట్ గుడ్ హైడ్రేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డ్రింకింగ్ హాట్ వాటర్. వార్మ్ వాటర్ సమ్టైమ్స్ ఎస్, కోల్డ్లో దట్ మైట్ బి సమ్ సూదింగ్ ఎఫెక్ట్. సార్ చాలా మంది డాక్టర్స్ కన్సల్ట్ అవ్వకముందే సిరప్, ఒకవేళ దగ్గులు వేస్తే డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి సిరప్ కొనుక్కొని తాగుతూ ఉంటారు. సో అది కరెక్టేనా? అది అస్సలు కరెక్ట్ కాదమ్మా. దగ్గు అనేది ఒక సిమ్టమ్. అంటే మీ ఊపిరితిత్తుల్లో ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉన్న ప్రాబ్లంలో లేదంటే ఇతరత్ర ప్రాబ్లంలో మీకు అదొక సిమ్టమ్. సో సిమ్టమ్ని సప్రెస్ చేయడం వల్ల ఉపయోగం లేదు. సో దగ్గును ఒక సిమ్టమ్ లాగానే పరిగణించాలి. వెరీ రేర్లీ ఆ దగ్గు చాలా ఎక్కువ ఉండి దైనందిన జీవితంలో ప్రాబ్లమాటిక్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి టెంపరీ కాఫ్ సిరప్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ మన యాంటీబయాటికో యాంటీవైరల్ ఆర్ ఏదైతే ఆస్తమా ఎక్సర్బేషనో అది కంట్రోల్ వచ్చేంత వరకు ఒక 2 to 3 days డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే దగ్గు మందు వాడాలి. చాలా దగ్గు మందుల్లో సెడేటివ్స్ ఉంటాయి. అంటే మీ మెదడును సెడేషన్ ద్వారా దగ్గును సప్రెస్ చేసే సెడేటివ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ అండ్ సమ్ దగ్గు మందులో ఉండే కాంబినేషన్ డ్రగ్స్ వల్ల కార్డియాక్ ఎరిథమియాస్ అంటే హార్ట్లో అబ్నార్మల్ బీట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో దగ్గు సిరప్లు అస్సలు వాడకూడదు. ఎస్పెషల్లీ ఓవర్ ద కౌంటర్ నెవర్ యూస్. వీ హ్యావ్ ఒక దగ్గు సిరప్ల వల్ల వేరే ప్రాబ్లమ్స్ కూడా మనం చాలాసార్లు చూపిస్తాం. సో వెరీ రేర్లీ
పేషెంట్స్కి ఇరిటబుల్ కాఫ్ అంటే బాగా కాఫ్ మీ నిద్రను కనుక ఇబ్బంది పెడుతుంది, పడుకోలేకపోతున్నారు, అలాంటి వాటిల్లో అండర్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ యూ హ్యావ్ టు యూజ్ అ టెంపరరీ సిరప్స్. ఓకే సార్. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా? ప్రయాణం చేసేటప్పుడు మీకు ఆల్రెడీ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్, ఎస్పెషల్లీ వెదర్ ఇట్ ఈస్ అ డయాబెటిక్ మెడికేషన్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇన్హేలర్స్, అవి చూసుకోవాలి అండ్ కంపల్సరీ క్యారీ చేయాలి. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ స్లీప్ యాప్నియా లైక్ కండిషన్స్, CPAP లాంటి మిషన్స్ తీసుకొని వెళ్ళాలి. ఆక్సిజన్ అవసరం ఉన్న వాళ్ళు ఆక్సిజన్ ట్రావెల్కి ఆక్సిజన్ అనుకూలంగా ఉందా లేదా, అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్హేలర్స్ తీసుకోవాలి, రెస్క్యూ ఇన్హేలర్స్ ఆర్ నెబులైజర్స్ పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. అంటే అటాక్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఇన్హేలర్స్ని కూడా మీ ప్రయాణంలో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఏదైనా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, ఎస్పెషల్లీ US లాంటి వాళ్ళు, ఏదైనా వేరే దేశాలకు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఈ వ్యాక్సినేషన్ అనేది కంపల్షన్ చేయడం జరిగింది. సో బిఫోర్ ట్రావెలింగ్ వ్యాక్సినేషన్స్ ఆల్సో మేడ్ కంపల్సరీ ఇన్ సర్టన్ కంట్రీస్. సో ఆ వ్యాక్సిన్స్ తీసుకొని పోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఓకే సార్. ముఖ్యంగా వర్షాకాలంలో ఏ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి? సింపుల్ జలుబు ఈజ్ సెల్ఫ్ లిమిటింగ్, అంటే వైరల్ ఇన్ఫెక్షన్. సింపుల్ కోల్డ్ అనేది నేను ముందు చెప్పినట్టు కోల్డ్తో పాటు కాఫ్, స్ఫూటం, ఎస్పెషల్లీ ఎల్లో కలర్డ్ స్ఫూటం కానీ, రక్తం పడడం కానీ, ఆయాసం ఉండడం కానీ, పిల్లి కూతలు రావడం కానీ, లేదంటే ఛాతీ నొప్పి ఉండడం కానీ, ఆర్ హై గ్రేడ్ ఫీవర్స్, ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే మీ సమీపంలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మెయిన్లీ వర్షాకాలంలో హ్యాండ్ వాష్, good food, use of inhalers and vaccines are very important. Okay. Thank you.